ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అయితే అతడు అంటే ఇక్కడ ఎవరో మనకు తెలుసు, సంసోను. మేక పిల్లను చీల్చినట్లు దానిని చీల్చెనంటే అదేంటంటే అది సింహము. ఒకసారి సంసోను వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వెళ్ళేటప్పుడు ఒక సింహం, కొదమ సింహం అనేది బొబ్బరించుతూ వచ్చిందని మనకు తెలుసు స్టోరీ. అప్పుడు ఎలా అసలు ఆ సింహాన్ని ఒక మేక పిల్లని చీల్చినట్లు చీల్చే అంత బలం సంసోనుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? సంసోను మామూలు మనిషే కదా, మనలాంటి మనిషేగా. అయినా సరే ఒక సింహాన్ని చీల్చగలిగినంత బలం ఎలా వచ్చిందంటే అది కేవలం దేవుడి నుంచే, తండ్రి నుంచే. అంటే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. మనకు కూడా ఒక్కోసారి సమస్యలు వచ్చినప్పుడు ఒక్కోసారి ఇది బాగా కృంగిపోతాం. ఒక్కసారి ఆ సమస్య వచ్చి పోయినట్టు కూడా మనకు అనిపించదు. అంటే సాల్వ్ అయిపోయింది. ఇంత ఈజీగా ఎందుకు సాల్వ్ అయిందో మనకు అర్థం కాదు. కానీ దేవుని ఆత్మ, తండ్రి సహాయం, మనకి ఆలోచన కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం చెప్పాలో, పరిష్కరించాలో ఆ తెలివి, అంటే నా సొంత తెలివితోనే నేను చేశాను అనుకుంటాం మనం. కానీ కాదు, ఖచ్చితంగా ప్రార్థన చేసే ఉంటాము. ఖచ్చితంగా దేవుని సహాయం మనకు వస్తేనే ఆ సమస్య అనేది పరిష్కరించబడింది. అయితే సంసారం కూడా అదే జరిగింది. ఒకసారి దావీదు విషయంలో కూడా బాలుడుగా ఉన్నప్పుడే అడవిలో గొర్రెలను మేపడానికి వెళ్ళినప్పుడు, గొర్రె పిల్లను ఎత్తుకెళ్ళడానికి సింహం వచ్చినప్పుడు దేవుడి సహాయం అడిగాడు. అప్పుడు తండ్రి ఆత్మ అతని మీద, దావీదు మీదకి వచ్చి, ఒక బాలుడేంది, చిన్నపిల్లాడు, సంసోను అయితే కొంచెం పెద్దోడు, చిన్నపిల్లోడు, బాలుడు ఒక సింహాన్ని చీల్చడం ఏంటండి? అంటే దేవుని ఆత్మ మన మీదకి రావడానికి అది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఆత్మ అనేది అందరికీ ఒకలాగే వచ్చిందని కదా. పిల్లలు కూడా చాలా మంది చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ పిల్లల ప్రార్థనను బట్టే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి కొన్ని కుటుంబాల్లో. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ప్రార్థన నేర్పించండి. భారంగా వాళ్ళు ఇంట్రెస్ట్ గా చేస్తారండి. మనం చేయలేము అంత భారంగా, అంత ఇంట్రెస్ట్ గా. కానీ పిల్లలు చేస్తారు. మనం ఎలా చేయమంటే వాళ్ళు అలా చేస్తారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు ప్రార్థన ఎలా చేయాలి, అసలు దేని గురించి చేయాలి, ఏ విషయం గురించి అడగాలి మాకు తెలియదు, చిన్నపిల్లలం కదా. కానీ టీచర్లు చెప్పేవాళ్ళు మాకు, మా హోమ్ టీచర్లు కానీ, క్లాస్ టీచర్లు కానీ, సండే స్కూల్ టీచర్లు కానీ చెప్పేవాళ్ళు, అమ్మా ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం, ఈ సంస్థలో ఉన్నాం, మనం ఫ్రీగా చదువుకుంటున్నాం. మరి మనం ఇంత ఫ్రీగా చదువుకోవాలంటే మనకు కావాల్సిన అవసరతలన్నీ వాళ్ళు తీరుస్తున్నారు, మనకు కావాల్సినన్ని వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి సంస్థ అభివృద్ధి చెందాలని, సంస్థ ఆశీర్వదించబడాలని, దాని గురించి, మా స్కూల్ గురించి ఎక్కువ ప్రార్థన చేపించేవాళ్ళండి. మోకాళ్ళ మీద చేసేవాళ్ళం. మాకు తెలియదు అసలు అంత ప్రార్థన మేము ఎందుకు చేస్తున్నామో తెలీదు, ఎవరి కోసం చేస్తున్నామో తెలీదు, అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు, 2-3 పాయింట్లు చెప్పేవాళ్ళు, అదే చేసేవాళ్ళం. దాని గురించే అసలు ఎంత మోకాళ్ళ మీద కన్నీరు కార్చి చేసేవాళ్ళం. అది కల్మషం లేని ప్రార్థన కదా. తండ్రి ఖచ్చితంగా జవాబిచ్చేవాడు, ఖచ్చితంగా. ఒకసారి హాస్టల్లోనే మాకు ఫారినర్స్ వచ్చారు. ఒకరోజు ఫారినర్స్ వచ్చినప్పుడు ఫంక్షన్ అట్లా చేస్తూ ఉంటారు. ఫంక్షన్ ఏర్పాటు చేశారు, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయి నైట్ ఫంక్షన్. అది వర్షాకాలం. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా, అన్ని ఏర్పాట్లు చేసుకుని వర్షం పడిందంటే అసలు ఎంత బాధ. డెకరేషన్ పోయింది, చైర్స్ అని, అదని ఇదని, ఎన్నెన్ని చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని అంతా రెడీ అయిన తర్వాత వర్షం పడితే ఎంత బాధ వేసింది. అయితే మేము కూర్చున్న తర్వాత, చైర్స్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. ఇక ప్రేయర్ చేసుకున్నాం, ప్రార్థన చేపించారు మా సారు. ఆయన మైక్లో అందరూ మోకాళ్ళు వేసి మీ చైర్స్ మీద లేకపోతే కింద వీలైతే ఎక్కడైనా సరే మీరు ప్రార్థన చేయండి అని, వర్షాన్ని ఆపమని తండ్రికి నిజంగా మనస్ఫూర్తిగా ఆసక్తితో ప్రార్థన చేసాము. మా స్కూల్ చుట్టూరు బయట వర్షం, ఫుల్ వర్షం పడింది, మా మీద వర్షం లేదండి, మా దగ్గర వర్షం లేదు, ఆపేశాడు తండ్రి. అంటే ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉండింది. లేదు నిజంగా అప్పుడు చాలా మంది చాలా రోజులు చెప్పుకున్నారు, వర్షం పడలేదు, చుట్టూరు వర్షం, ఫుల్ వర్షం పడుతుంది, మాకు వర్షం లేదు. ఫంక్షన్ అయిపోయిందాక వర్షం ఆపేశారు, భోజనాలు కంప్లీట్ అయిందాక.
తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా అసలు నిజంగా దేవుని కృప ఎలా ఉండిద్దంటే మనకు అర్థం కాదండి. మన బుర్రకి నాకైతే ఇప్పుడు కూడా అసలు ఆశ్చర్యంగానే ఉండిద్ది. అలా ఉంటే తండ్రి చేసే కార్యాలు అవి మనం నమ్మాలి. పూర్తిగా నమ్మితేనే అటువంటి అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం. అందుకే సంసోను అంటే ఒక కార్యం కోసమే సంసోనుడి తండ్రి జన్మించేలా చేశాడు కదా. అయితే ఆయన మీదకి ఆ దేవుని ఆత్మ వచ్చిందని కూడా ఆయన మేబీ గ్రహించలేకుండొచ్చు. దావీదు ప్రార్థన చేశాడని, దావీదు బాలుడే, అయ్యా మరి నువ్వు ప్రార్థన చేసైతే అడుగుతున్నావు కానీ నీ వయసు సరిపోదు, ఆ సింహం ఎంత ఉండింది, అంత పెద్ద సింహాన్ని నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఎలా చేస్తావు, దాన్ని ఎలా ఎదుర్కొంటావు, వద్దులే అన్నాడా తండ్రి? అనలేదండి. ప్రార్థన చేయగానే యెహోవా ఆత్మ, తండ్రి సహాయం, ఆ బలం అనేది దావీదు బాలుడికి కూడా తండ్రి పంపించాడు. అంటే మన ప్రార్థన అంత సున్నితంగా, అంత కల్మషం లేనిదిగా, స్వచ్ఛమైన ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన, తగ్గింపుతో చేసే ప్రార్థన, ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడాలి అనే ఆశ, ఆలోచన మన మనసులో ఉంటే ఖచ్చితంగా తండ్రి సహాయం అనేది మనం పొందుకుంటాం. మన ప్రార్థనకి జవాబు పొందుకుంటాం. ఇప్పుడు సంసోను మీదకి ఆ సింహం వచ్చింది. మరి మన మీదకి ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఆ సింహం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు. కానీ ఎన్ని సమస్యలైనా సరే తండ్రి వైపు మనం చూస్తున్నామా? ఫస్ట్ తండ్రిని క్షమాపణ అడగాలి. అప్పుడు అందరికీ ఇక లైఫ్ లాంగ్ జీవితాంతం సమస్యల్లోనే పుట్టి, సమస్యల్లోనే పెరిగి, సమస్యల్లోనే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. అలా జరగాలని తండ్రి మనల్ని పుట్టించలేదు కదా. మీరు అభివృద్ధి చెంది, ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి అన్నాడు. అలా సంతోషంగా ఉంటే చూడాలనేది తండ్రి ఆశ. కానీ మనం ఏం చేస్తున్నాం? దారి తప్పిపోతున్నాం. ఒకప్పుడు ఆదాము హవ్వలు ఎలాగైతే దారి తప్పారో, తినొద్దన్న పండు తిన్నారు కాబట్టే వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి సమస్యలు వస్తున్నాయి అంటే కేవలం మనం చేసిన పనులు, మనం దారి తప్పిపోతున్నాం, మనకి సమస్యలు వస్తున్నాయి అని మీరు గ్రహించండి. మీకు ప్రతిరోజు ఇదే వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఆలోచన మారిపోవాలి. మీరు ఆలోచించాల్సిందే, ఖచ్చితంగా ఆలోచించాలి. తండ్రి సంకల్పం అదే అయినప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు మీ దాకా వచ్చాయంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ దారిలో వెళ్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలీదు. తండ్రి చూస్తున్నాడు కాబట్టి ఎన్నిసార్లు ప్రతిరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు దారి తప్పిపోతున్నారు కాబట్టి మీ ప్రార్థనకు జవాబు రావట్లేదు, మీకు ఓర్పు సహనం ఉండట్లా, అందుకే జవాబు రావట్లా. ఫస్ట్ అవి ఓర్పుగా ఉండడం నేర్చుకోండి, సహనంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థనకి జవాబు పంపిస్తాడు తండ్రి. మన మనసుని బట్టే, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని బట్టే ఆ జవాబు ఎంత సమయంలో మనం పొందుకోవాలో ఆధారపడి ఉండిద్ది. అంత విశ్వాసంతోనే, అంత ఆశతో, అంత పూర్తి నమ్మకం ఉంచి తండ్రి మీద ప్రార్థన చేసుకున్నాను బిడ్డల విషయంలో. నెల రోజులు ప్రార్థన చేస్తే నేను అడిగినట్టే, నాకు ఏదైతే అడిగానో అలాంటి బిడ్డలు నాకు ఇచ్చాడు. నేను అడగనే కూడా ఇచ్చాడు తండ్రి. అదే గొప్ప. అసలు నేను అడగలేదు, ఊహించలేదు కూడా. ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు అసలు నేనేంటి, ఎక్కడ ఉండాల్సిందని, ఎక్కడికి వచ్చాను, ఎలా ఉంటున్నాను, ఇన్ని ఏర్పాట్లు నేను అసలు అడగలేదే. మంచి ఇల్లు నేను అడగల, కారు అసలు కాదు నా ఆలోచనలో కూడా ఉండదు. ఎందుకంటే అది అమ్మో లోకపరంగా నేను ఆలోచించానంటే దేవుని కోపం వస్తుంది నా మీద అనే భయం ఉండిద్ది. ఉంచాడు తండ్రి, అడగలేదు అయినా సరే ఇచ్చాడు. అలాగే ఇప్పుడు కావలసిన అవసరతలన్నీ తండ్రి అడగకుండానే తెచ్చిపెట్టే మనసు నా భర్తకి ఇచ్చాడు తండ్రి. నేను అడగను ఇంట్లో ఇది కావాలి అది కావాలని, ఎప్పుడన్నా అడుగుతాను కానీ అడగకుండానే ఆయన తెచ్చి పెడతాడు. ఆ మనసు తండ్రి ఇచ్చాడు. ఆ కేరింగ్ అనేది నా భర్తకి తండ్రి ఇచ్చాడు. కేవలం మన హృదయాన్ని బట్టి, నేనేదో గొప్పదాన్ని నీతిమంత్రాలని కాదండి, తండ్రి మీద ఆధారపడడం అలవాటు చేసుకున్నాను కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఇప్పుడు మీకు గర్భఫలం లేదు అని మీరు సమస్య ఉంది, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఒకప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు
ఎంత సంతోషంగా చుట్టాలందరికీ చెప్పుకున్నాం. మ్యారేజ్ అయింది, వెంటనే గర్భఫలం వచ్చింది. ఎంత సంతోషంగా చెప్పుకున్నామంటే, కానీ 5వ నెలలోనే అబార్షన్ అయిపోయింది. అది అబార్షన్ అయ్యే ముందు కూడా తండ్రి ఒక మాట నాతో చెప్పాడు. నా అంతటా నేనే తండ్రికి ప్రార్థన చేసేటట్టు, ఈ పుట్టబోయే బిడ్డ మీకు లోబడకుండా జీవించేవాడైతే నాకొద్దయ్యా, నా బిడ్డ నువ్వే తీసేసుకో, నాకొద్దు. అతను పుట్టిన తర్వాత మీకు లోబడకుండా లోకంలో బ్రతికితే అంతకన్నా నాకు ఇక నరకం ఇంకోటి ఉండదు. అలా వద్దు, మీకు లోబడే బిడ్డ అయితేనే నాకు ఉంచండి, లేకపోతే నాకొద్దు అని 3 రోజుల ముందే అబార్షన్ చెప్పలేదు. ఇంకా అప్పటికి హాస్పిటల్లో చూపించడం కూడా చూపించుకోవాలా. రేపు వెళ్తాననగా ఈ 2 రోజుల ముందు నుంచే నాకు అదే ప్రార్థన వస్తుంది. ఎందుకు వస్తుంది ప్రార్థన నాకు అర్థం కాలేదు. అప్పుడు తర్వాత అర్థమైంది, అంటే తండ్రి తీసుకోబోతున్నాడు కాబట్టి నన్ను ధైర్యపరచడానికి ఆ ప్రార్థన ఇచ్చాడు నా నోటికి అని అర్థమైంది. తండ్రి నిజంగా మనం ఏడవడం కూడా తండ్రికి ఇష్టం ఉండదు, అసలు తట్టుకోలేడు మనం ఏడిస్తే. నా తల్లి మళ్ళీ ఒకవేళ తీసుకున్నానని ఏడ్చిద్దేమో అని ముందుగానే నన్ను స్థిరపరిచి ధైర్యం ఇచ్చి నాకు ఆ తర్వాత తండ్రి కార్యం తీసుకున్నాడు. నాకైతే దుఃఖం లేదండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందరికీ చెప్పుకున్నాము, అరే తొలి చూపు తొలి బిడ్డే ఏందబ్బా ఇట్లా అయిపోయింది అనే బాధ కానీ అస్సలు లేదు. ఆ తండ్రికి ఇష్టం, తండ్రికి లోబడినప్పుడు నాకెందుకు అవసరం లేదు. అంతకన్నా మంచి బిడ్డలు నాకు ఇస్తాడు. అదే ధైర్యం నాకు తండ్రి ఇచ్చి బిడ్డను తీసేసుకున్నాడు. తర్వాత ఇవ్వకుండా ఉన్నాడా, వెంటనే మళ్ళీ 6 నెలల్లోనే మళ్ళీ గర్భఫలం ఇచ్చాడు. చక్కటి బిడ్డలు అడిగాను, చక్కటి బిడ్డలు ఇచ్చాడు. అందుకే గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఆ సమస్య అనేది, అది ఆ బాధ అనేది పడితేనే మనకి తెలిసింది. కానీ మీరు మీ సమస్య వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. హన్నాకి గర్భఫలం ఇవ్వకుండా గర్భాన్ని మూసాడు, కానీ ఎలాంటి బిడ్డనిచ్చాడు? ఒక ప్రవక్తనిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలను నడిపించే ప్రవక్తనిచ్చాడు. ఆలస్యమైనా సరే అలాంటి బహుమానం మనం పొందుకోవాలంటే ఓర్పు, సహనం అనేది ఇంపార్టెంట్. దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతున్నామా లేదా, ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసంతో ఎదురు చూస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే ఎన్ని సమస్యలైనా సరే, ఎంత భయంకరమైన శోధనలైనా సరే మనం భయపడకూడదు. ఫస్ట్ అసలు ఈ పరీక్ష నాకు ఎందుకు వచ్చింది, ఏ విషయంలో నేను తప్పిపోయాను అనేది మనం ఆలోచించుకోవాలి. వివేకం కలిగి ఆలోచించండి. ఒకవేళ మనం ఏ విషయంలో తప్పిపోయామో మనకు తెలియట్లేదు, అప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి. అయ్యా నాకు తెలియట్లేదు, నేను గ్రహించలేకపోతున్నాను, నా తెలివి నాకు సరిపోవట్లేదు, నేను వెర్రి వాళ్ళమయ్యా, తెలియక తెలుసు తప్పు చేసుంటే దయచేసి క్షమించండి అని తగ్గింపు ప్రార్థన మీరు చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే తండ్రికి ఎంత ఇష్టమోనండి. ఆ తప్పు జోలికి మళ్ళీ నన్ను వెళ్ళనివ్వద్దు అని తండ్రిని అడగండి. ఖచ్చితంగా తండ్రి హెల్ప్ చేస్తాడు, చేయకుండా ఉండడు. మనం అడగాలనే తండ్రి ఆశ, దేవుని వైపు తిరగాలనే తండ్రి ఆయన ప్రేమ అలాంటిది. నా బిడ్డలు నా నుంచి దూరం అవుతున్నారు, నాకు ఇష్టం లేదు, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, రేపు వాళ్ళు నరకంలోకి వెళ్తే నేను తట్టుకోలేను, వాళ్ళు అక్కడ అంత బాధపడుతుంటే ఇప్పుడే నా బిడ్డలు సిద్ధపరచుకోవాలి అని తండ్రి ప్రేమ లాంటిది. మనల్ని శోధనలో పడేసి మనల్ని కష్టాల్లో నెట్టి మీరు ఖచ్చితంగా నా మీద ఆధారపడాల్సిందే అని చెప్పట్లేదు ఇక్కడ. సంసోనుకి అంత బలం ఇచ్చాడు, సింహాన్ని చీల్చేంత బలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంత బలం ఉందని, అంత శక్తి నాకు ఉందని సంసోను గ్రహించిన తర్వాత కూడా అది దానికి కారణం ఏమైందో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే యెహోవా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఈ బలం, నాకు ఎంత బలం వచ్చిందంటే నాది కాదు, దేవుడి ఆత్మ తండ్రే నాకు బలమిస్తున్నాడు అని ఆయన గ్రహించి కూడా మరలా లోకంలో పడిపోయాడు. దెలీలా వైపు వెళ్ళాడు, లోకం వైపు వెళ్ళాడు. అప్పుడేమైంది? తండ్రి అప్పుడు కూడా బలం ఇచ్చాడా? ఆయన చాలాసార్లు రక్షించాడు, సహాయం చేశాడు. ఆయన తప్పు చేస్తున్నా కూడా, ఒక పక్క తండ్రి మనసు నొచ్చుకుంటున్నా, బాధపడుతున్నా కూడా, అరే పోనీలో ఇప్పటికన్నా తెలుసుకుంటాడని ఆమె పరీక్షలు పెట్టింది కదా, 3 పరీక్షలు. అయినా సరే తండ్రి ఆ బలాన్ని తీసుకోలేదు. ఇక లాస్ట్కి ఎప్పుడైతే తండ్రి ఏ పనైతే చేయొద్దన్నాడో ఆ పని ఎప్పుడైతే చేశాడో, నా జుట్టు కత్తిరిస్తే ఖచ్చితంగా నా బలం పోయిందన్నాడు. ఆ విషయం ఆమెకు చెప్పేశాడు. అంటే ఇక దేవుని మాటని మీరినట్టే కదా.
తండ్రి ఇచ్చిన మాట తప్పినట్టే కదా. ఎప్పుడైతే మాట తప్పాడో, తండ్రి చెయ్యొద్దన్న పని చేశాడో, చెయ్యొద్దన్న పని చేస్తేనే ఆ పరిస్థితి వచ్చింది. బలం పోయింది కదా. అంటే దేవుని ఆత్మ లేదు మనలో కూడా, మన మీద కూడా తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్మ ఉండిద్ది. ఎప్పుడైతే తండ్రి చెయ్యొద్దన్న పని చేస్తామో, చెయ్యొద్దన్న, చూడొద్దన్న చూపులు చూస్తామో, ఆ ఆలోచనలు చేస్తామో, పాపపు తలంపులు ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తాయో, అప్పుడు తండ్రి ఆత్మ మన మీద నుంచి పోయిద్ది. అప్పుడు ఇక స్టార్ట్ అవుతాయి శ్రమలు. సంసోనికి ఎలాంటి శ్రమలు వచ్చాయి మనందరికీ తెలుసు. కళ్ళు పీకేసి గాజా పట్టణంలో ఊరేగించి, ఎంత భయంకరంగా అసలు తండ్రి ఒక ఏర్పాటుతో ఎన్నుకొని ఆయనని ఒక సపరేట్గా చేశాడు, పుట్టించాడు. ఆయన ప్రణాళిక వేరు, తండ్రి ప్రణాళిక వేరు, కానీ సంసోను నడిచిన దారి వేరు. మరి ఆయన చేసిన తప్పుకి ఆయనకు శిక్ష వచ్చిందా? సంసోను ఏ తప్పు చేయకుండానే శత్రువులకి చిక్కాడా? ఒకసారి ఆలోచించండి. మన కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయంటే మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా కూడా వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారా? అన్ని విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటున్నారా? ఏదైనా ఏ విషయంలో కూడా మీరు దారి తప్పకుండా ఉన్నారా? ఒకసారి గమనించుకోండి. యవనస్తులైనా, అది స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న మీరు, నా ఇంట్లో శాంతి సమాధానం లేదమ్మా, ఎన్నో సమస్యలమ్మా, అసలు నాకు అర్థం కావట్లేదు, అది ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, అసలు మా ప్రార్థన వింటున్నాడా అనుకుంటాం, దేవుడి మీద వేస్తాం. అలా వద్దండి. అదంతా అటువంటి ఆలోచన, అపవాది ఆలోచన. మనకు నిరుత్సాహం కలిగిస్తాడు అపవాది. మన తప్పుని మనల్ని మనం సరిచేసుకునే అవకాశం అపవాది ఇవ్వడు. ఎందుకంటే తెలుసు అపవాదికి మన తప్పు సరిచేసుకుంటే ఖచ్చితంగా దేవుని కాపుదల మనకు ఉండిద్దని. అందుకని వివేకం కలిగి ఉండండి. పాము వలె వివేకులు, పావురం వలె నిష్కపటులు అని చెప్పింది అందుకే. మన హృదయం నిష్కపటంగా ఉండాలి. ఇలాంటి శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు వివేకం కలిగి ఆలోచించాలి. నేను ఖచ్చితంగా దేవునికి దూరం అవుతున్నాను ఏదో విషయంలో, అందుకే నాకు ఈ సమస్య. దావీదు ప్రతిరోజు దేవుడిని 7 మార్లు దేవుని స్తుతించేవాడు, కృతజ్ఞత చెప్పేవాడు. కానీ ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, పాపం చేశాడో, తప్పు చేశాడో, అప్పుడు ఆయనకి ఇంట్లో శోధన స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ఏ యుద్ధానికి వెళ్ళినా విజయం వీళ్ళే గెలిచేవాళ్ళు కదా. దావీదు ప్రార్థన బట్టే, దావీదు ప్రవర్తనను బట్టే ఇజ్రాయేలీల ప్రజలను గెలిపిస్తా వచ్చాడు తండ్రి. కానీ ఎప్పుడైతే అసలు మనిషే తప్పులో పడిపోయాడో, అసలు మనిషే పాపంలో పడిపోయాడు, అప్పుడు స్టార్ట్ అయ్యాయి వాళ్ళ కుటుంబంలో సమస్యలు, దేశం రాజ్యంలో సమస్యలు. అందుకే మీరు ఒకసారి సమస్యలు వచ్చినప్పుడు, నేనే తప్పు చేశాను, నా తండ్రి నన్ను చెయ్యి విడిచిపెట్టడం, నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ సమస్యలు వచ్చాయి, నేను కనుక కరెక్ట్గా ఉంటే ఈ సమస్యలు నాకు తీసుకురాడు తండ్రి. ఇశ్రాయేలీలకు కూడా అన్ని తెగుళ్ళు ఎందుకు వచ్చాయి? ఎంత ప్రేమించి, ఎంత వాళ్ళ మీద ఎంత దయ చూపించి, ఆయన చేసిన వాగ్దానం గుర్తు చేసుకొని వాళ్ళని అన్ని శ్రమల నుంచి తప్పించి తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు? ఆ తెగుళ్ళు వారి మీదకి ఎందుకు వచ్చాయి? అంత ప్రేమించిన ప్రజల మీదకి తెగుళ్ళు ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే దారి తప్పిపోయారు. మమ్మల్ని కాపాడింది యెహోవా దేవుడు కాదు, ఇదిగో ఈ దూడ అని ఆ దూడను చేసుకుని దాన్ని పూజించారు కాబట్టే వాళ్ళ మీదకు తెగులు వచ్చింది. ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి వివేకం కలిగి ఆలోచించండి. ఎందుకంటే ఆ ఆలోచన మీకు ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు, తెలిసేలా చేస్తాడు మీరు చేసిన తప్పునిందో. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. యవనస్తులు ఉన్నారు ఈ లోకంలో, ఎన్నో ఫ్యాషన్లని, ఎన్నో అదని ఇదని ఏదేదో ఏవేవో పుట్టుకొస్తున్నాయి. వాటన్నిటికీ మీరు దూరంగా ఉండి, యవన కాలంలో నా కాడిని మోయిట నరునికి మేలు అన్నాడు తండ్రి. మరి అలా మీరు ఉంటున్నారా? అలా మీరు కరెక్ట్గా ఉండగలిగితే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ బాగుండిద్ది. మీకు వివాహం విషయంలో కూడా మీరు ఎలాంటి భర్త అయితే రావాలనుకుంటున్నారో, ఎలాంటి భార్య రావాలని మీరు కోరుకుంటున్నారో, అంతకన్నా మంచి వాళ్ళని తండ్రి ఏర్పాటు చేసి పెడతాడు, జతపరుస్తాడు. కానీ మన జీవితం చాలా ఇంపార్టెంట్, మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. మాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేది, ఆమె ప్రార్థన బాగా చేసింది. అయితే గవర్నమెంట్ నర్సుగా చేసి రిటైర్ అయింది. అప్పుడు రిటైర్ అయితే మంచిగా డబ్బులు వస్తాయి కదా.
అయితే కూతురుకు పెళ్లి చేసింది. ఆ పెళ్లి వాళ్ళిద్దరు విడిపోయారంట. భార్య భర్తలు, కూతురు వాళ్ళని విడిపోతే మళ్ళీ పెళ్లి చేసింది. అయితే ఆ అల్లుడితో ఈమె అసలు పడదంట ఆయనకి ఈమెకి. ఈమె ప్రార్థనా పరురాలు. అల్లుడు అంటే బయట లోకంలో ఉంటాడు, ఆయనకు అంత ప్రార్థన తెలియదు. ఈమెకు తెలుసు కదా, ఈమెకు తెలుసు ప్రార్థన తెలుసు. ప్రార్థన చేసేటప్పుడు అంత భారంగా ప్రార్థన చేసేటప్పుడు క్షమించాలి కదా, ఎదుటి మనిషిని క్షమించాలి. ఆయన ఎన్ని తప్పులైనా చేయనివ్వండి, క్షమించి అయ్యా ఇట్లా చేయకూడదు, ఇదిగో మనం ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఏసయ్య మన మీద, ఆయన దృష్టి అంతా మన మీదే ఉండింది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండొద్దయ్యా అని ప్రేమగా చెప్తే ఎలా ఉంటుంది. ఆయన మంచోడంట అల్లుడు. అంటే నాకు తెలియదులంటే మా అత్తమ్మ చెప్పింది. అల్లుడు మంచోడమ్మా, పాప ఓకే, ఏదైనా హెల్త్ బాగాకపోయినా సరే రా అత్తమ్మ అని చాలా ప్రేమగా తీసుకెళ్తాడంట. హాస్పిటల్లో తీసుకెళ్తాం కానీ, ఏదైనా అవసరమైతే తెచ్చిపెట్టడం కానీ. కానీ ఆయన మీద ఎప్పుడు అరుస్తూనే ఉండిద్దంట. డబ్బులు ఖర్చు చేస్తాడు, అప్పులు చేస్తూ ఉంటాడంట, అది ఇది చేస్తాడు. నువ్వు మనం ప్రేమగా చెప్తే ఆ పనులు మార్చుకోడా. మనం అతనితో ప్రేమగా మాట్లాడి అయ్యా అట్లా వద్దు, నేను చిన్న వయసు, ఇదిగో ఇట్లా చేసుకుంటే మీకు రేపు పిల్లలు ఉన్నా సరే మీకు భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు అని ఆమె ప్రేమగా చెప్పొచ్చు ఒక తల్లిలాగా. అలా కాకుండా అల్లుడు అంటే ఆమె రిటైర్ అయింది, ఆమె పైసలే అల్లుడికి ఇస్తుంది. అలా ఆ ఫీలింగ్తో ఎప్పుడు ఆయన దూషిస్తానే ఉండిద్దంట, ద్వేషిస్తానే ఉండిద్దంట. మళ్ళీ మత్తమ్మ చెప్పిందంట, మనశ్శాంతి ఉండట్లేదు, ఏదో అసలు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది, శాంతి లేదు అసలు ఎంత సంపాదించే కానీ అని చెప్పిందంటే ఎలా ఉండిద్దండి. ఫస్ట్ మన మనసే కరెక్ట్గా లేనప్పుడు ఎంత ప్రార్థన చేస్తే శాంతి ఎక్కడ చూచింది. ఎదుటి వారిని క్షమించాలి, ఎదుటి వారితో ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళు అరిసినా చేసినా కూడా మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు మార్చడం అనేది ఆధారపడి ఉంటుంది కదా. ఇలా ఉన్నారు ఇప్పుడు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన పనులు ఇలా ఉంటున్నాయి. అందుకనే మనకి మనశ్శాంతి ఉండట్లేదు, అందుకనే మనకి సమస్యలు పోవట్లేదు. మనం చేసిన పనులను బట్టే మనకు వచ్చే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వివేకం కలిగి ఉండండి. సమస్య వచ్చినప్పుడు ఏ విషయంలో జారిపోతున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి, అది ఇంపార్టెంట్. సమస్య గురించి ప్రార్థన చేయడం కన్నా అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, నేనెందుకు దేవుని తోడు నాకెందుకు పోయింది, దేవుని ఆత్మ నా మీద నుంచి ఎందుకు వెళ్ళిపోయింది. సంసోను మీద నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతేనే శత్రువుల చేతికి చిక్కాడు. అలాగే మన మీద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోతేనే, అంటే ఆయన పాపంలో పడిపోయాడు కాబట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అప్పటికి చాలాసార్లు తండ్రి సహాయం చేశాడు. పాపంలో పడిపోతున్నా తండ్రి చూస్తానే ఉన్నాడు. అదిగో ఆ వేశ్యల కోసం గాజా పట్టణంలో తిరిగాడంట. అది తండ్రికి తెలీదా? తెలుసు. అయినా సరే శత్రువుల చేతికి అప్పగించకుండా ఆగాడు, ఓపిక పట్టాడు. ఇప్పటికన్నా తెలుసుకుంటాడు, ఇప్పటికన్నా తెలుసుకొని రియలైజ్ అవుతాడని. కానీ తెలుసుకోలే. చివరికి ఏ పని అయితే చేయొద్దన్నాడో తండ్రి అదే పని చేశాడు. ఆ రహస్యాన్ని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ఇక తండ్రి ఆయన మీద ఉన్న ఆత్మను తీసేసుకున్నాడు. అప్పుడు శత్రువుడికి అప్పగించాడు. అలాగే మనల్ని గద్దిస్తున్నాడు, ఎప్పటి నుంచో గద్దిస్తున్నాడు. ఈ పని నువ్వు చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా చూస్తున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు నువ్వెందుకు అలా ప్రవర్తిస్తున్నావు, అలా చేయకూడదని నీకు తెలీదా, బైబిల్లో ఉంది కదా, నేను రాపిచ్చి పెట్టాను, అయినా సరే నువ్వు అదే చేస్తే ఎంతసేపు. అప్పటికి ఓపికతో ఎదురు చూస్తున్నా, నీ తప్పు నువ్వు తెలుసుకుని క్షమాపణ అడుగుతావేమోనని. అడగట్లా, ఇంకా నీ పాపం ఎక్కువైపోతుంది. కాబట్టి అప్పుడు ఇక మన మీద ఉన్న ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. అలా వద్దండి. దేవుని ఆత్మ పోగొట్టుకుంటే ఇక అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు. మన శోధనలు, మన కష్టాలు, మన అనారోగ్య సమస్యలు, కుటుంబం శాంతి సమాధానంగా ఉండాలంటే ఇదే ఇంపార్టెంట్. ఇదే అలవాటు చేసుకోండి. మీరు మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. నాన్న నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను నాన్న అంటే, ఎందుకు ఫెయిల్ అయ్యావు, నువ్వు సరిగ్గా చదవలేదా, అది కాదు, ప్రార్థనలో నువ్వు ఉన్నావా లేదా, ప్రార్థన తండ్రికి దూరం అవుతున్నావా, ఫస్ట్ అది ఇంపార్టెంట్. ప్రార్థన సరిగ్గా చేసుకోవట్లేదు, అందుకే దేవుని సహాయం నీకు రాలేదు అని వాళ్ళకి చెప్పండి. దేవునిలో పెంచితే వాళ్ళ భవిష్యత్తు గురించి మనకి దిగులు ఉండదండి.
మనమే లోకపరంగా ఆలోచిస్తాము. దేవుని నమ్ముకున్న, దేవుని మీద ఆధారపడ్డ, ప్రార్థన భారంగా చేసినా కూడా ఏం చదివించాలో, పిల్లలకి ఎలా చదువుతారో, ఏందో అక్కడ ఎక్కడో ట్యూషన్ పంపించాలో, ఏ గ్రూప్ తీసుకోవాలో, అవన్నీ ఆలోచించుకుంటాం. అసలు అవన్నీ లోకపరంగా, వాటిన్నిటి గురించి మీరు టెన్షన్ పడొద్దమ్మా. నాకు తెలుసు మీకేం కావాలో. ముందు నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకేం కావాలో నేను చూసుకుంటాను కదా అంటున్నాడు తండ్రి. అవి గ్రహించండి. అవి గ్రహించి సమస్యలు వచ్చినప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన మీద నుంచి వెళ్ళిపోయింది. అందుకే మనం ఈ శ్రమల్లో, మనకి సమస్యలు అంటే ఏదో విషయంలో నేను పాపంలో పడిపోతున్నాను, దేవుడు చేయొద్దన్న పని ఏదో చేస్తున్నాను మొత్తానికి అని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దావీదు గారు అదే చేశారు. నేను చేసిన పాపం ఇక భరించలేనిదయ్యా, నా అంత ఘోరమైన పాపిని ఇంక ఉండడు అని ఎంతగా అసలు ఆయన చేసిన పాపాన్ని ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎంత కన్నీరు కార్చి ఒప్పుకున్నాడో చూడండి. ఆయన చేసిన తప్పు కూడా పెద్దదే, కానీ ఎంత కన్నీటితో ఆ పశ్చాత్తాపం ఎంతగా పడ్డాడో. ఎంత పశ్చాత్తాపడితే తండ్రి మరలా క్షమించి ఆయన తర్వాత ఆయన బిడ్డని, ఇక మీ వంశంలో నుంచే ఆ రాజు మీ వంశంలో నుంచి ఎన్నుకోబడతారు అని తండ్రి మళ్ళీ వాగ్దానం చేశాడు. అందుకే దేవుని ఆత్మ మన మీద నుంచి పోయిందంటే మనకొచ్చే శ్రమలు మనం భరించలేం. ఇలానే ఉండిద్ది, మనశ్శాంతి ఉండదు, జవాబు రాదు, ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, ఎంత ట్రై చేసినా ఉద్యోగం రాదు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా గర్భఫలం రాదు, ఎంత ప్రేమగా మాట్లాడినా బిడ్డలు మన మాట వినరు. ఇక ఈ సమస్యలు ఇవే. లోకపరంగా ఇంతకన్నా మనకేం సమస్యలు ఉంటాయి? ఇక అనారోగ్యం, అన్నిటికీ ఒకటే పరిష్కారం అండి. ఎన్ని సమస్యలున్నా ఒకటే పరిష్కారం, అదేంటంటే మనం ఏ విషయంలో జారిపోతున్నామో, ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నామో అది మీరు గమనించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో దేవుడి పాదాల దగ్గరికి రావడమే సమస్యకి పరిష్కారం. ఫస్ట్ అది అలవాటు చేసుకోండి. ఇక ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అని నిర్ణయించుకోండి. ఆ బాధపడే కన్నా అసలు తప్పు చేయకుండా పోయింది కదా. జీవితాంతం ఈ కష్టాలు శ్రమలు పడే కన్నా అసలు ఆ తప్పులే చేయకుండా పోయింది కదా. చెయ్యొద్దన్న పని చేయకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు. అలా ఆలోచించుకొని అటువంటి మనసు తండ్రి మనకి ఇవ్వమని దేవుని సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా నా ప్రభా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రం. మరి అంత బలమున్న సంసోను నా తండ్రి ఒకప్పుడు ఒక సింహాన్ని, బొబ్బరించే సింహాన్ని, కొదవ సింహాన్ని చంపేంత బలం కలిగి తర్వాత నా ప్రభా మరి శత్రువుల చేతికి ఎటువంటి బలము, ఎటువంటి ఆత్మ కలిగి లేని మామూలు శత్రువుల చేతికి చిక్కాడంటే అది మరి మీ నుంచి దూరం అయిపోయాడు. మీరు చెయ్యొద్దన్న పని చేయబట్టేగా తండ్రి. ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే మేము కూడా అదే తప్పు, అదే దారిలో మేము వెళ్తున్నాం. మీరు మాకు ఒక పరిశుద్ధాత్మ శక్తిని మాతో ఉంచారు, మా మీద ఉంచారు, మాకు తోడుగా ఉంచారు, మా చుట్టూ, మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచె వేశారు. కానీ ఎప్పుడైతే మీ మాటకు లోపడకుండా మీరు చెయ్యొద్దన్న పన్ను చేస్తున్నామో దానివల్లే మాకు ఈ సమస్యలు తండ్రి. ఆ గ్రహింపు మాకు ఇవ్వండి. అయ్యో నేను ఎందుకో దేవుడి నుంచి దూరం అవుతున్నాను, ఏ విషయంలో తప్పిపోతున్నాను, నాకు గుర్తు రావట్లేదే అని బిడ్డలు నా తండ్రి ఆలోచించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరిచి వారు ఏ పనిలో, ఏ విషయంలో తప్పిపోతున్నారో వాళ్ళకు తెలుసుకునే, వారు గ్రహించే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు ప్రభా. అది మంచి పేరైనా, ప్రతిష్టలైనా, అది డబ్బైనా, గొప్ప పేరు ప్రతిష్టలైనా, గొప్ప హోదా అయినా ఏది మాకొద్దు నా తండ్రి. మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు తండ్రి. అసలు అలాంటి ఆలోచన మీ నుంచి దూరం చేసే వాటి కోసం మేము వెళ్లకుండా ఉండే మంచి మనసు, నిర్మలమైన మనసు, గట్టి మనసు మీరు మాకు ఇవ్వండి ప్రభా. మా తప్పు సరి చేసుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తప్పుల జోలికి వెళ్లకుండా ఉండే మనసు మీరే మాకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.